అందరికీ నమస్కారం. చాలామంది అమ్మలు పిల్లలు పాలు సరిగా తాగట్లేదని బాధపడిపోతూ ఉంటారు. ఎదిగే పిల్లలకి ఎముకలు దృఢంగా అవడానికి, హైట్ బాగా పెరగడానికి పాలు చాలా ఇంపార్టెంట్ అని అందరూ చెప్తూనే ఉంటారు. కానీ పాలు తాగడం ఇష్టం లేని పిల్లలకి పాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కాల్షియం ఉండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా మంచి లంచ్ బాక్స్ రెసిపీ ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం మన దేశపు సూపర్ ఫుడ్ అయిన మునగాకును తీసుకోవాలి. అయితే ఈ లంచ్ బాక్స్ రెసిపీ చేయడానికి మరీ ముదురుగా ఉండే మునగాకు కాకుండా ఇలా లేతగా ఉండేదైతే బాగుంటుంది. ఏనిలేమి లేకుండా ఆకును మాత్రమే కోసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసుకొని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇద్దరి కోసం లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దాదాపు 2 కప్పుల వరకు మునగాకును తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 4-5 స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగడం కోసం కూరకి సరిపడినంత ఉప్పుని ఇదే స్టేజ్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు ఉప్పు వేశాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తగా మగ్గేలా మూత పెట్టి మంటలో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా వేగనివ్వాలి. అయితే ఇవి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మరీ బ్రౌన్ కలర్లో కాకుండా ఇలా ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి. అయితే కూర మరీ ముద్దగా అయిపోకుండా ఉండడం కోసం మునగాకుని సన్నగా తరిగి వేసుకోవడం మంచిది. ఆకు వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో పచ్చితనం లేకుండా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఈ కూరకి మరింత రుచి రావడం కోసం, అలాగే పిల్లలు ఇష్టంగా తినడం కోసం ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. అదే ఎండబెట్టిన చింతచిగురు. ఇది ఒక గుప్పెడు వేసుకున్నట్లయితే కూర కొంచెం పుల్లగా ఉండి తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. సాధారణంగా పల్లెల్లో చింతచిగురు దొరికే సీజన్లో ఆకుని కోసి చక్కగా ఆరబెట్టుకుని సంవత్సరం అంతా వాడుకుంటారు. ఈ చింతచిగురుని ఊరు నుండి మా అక్క పంపించిందనమాట. ఇది అందరి దగ్గర అవైలబుల్గా ఉండకపోవచ్చు కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా కావాలంటే గోంగూర అయినా వేసుకోవచ్చు. ఈ చింతచిగురిని ఇక్కడ మనం ఒక గుప్పెడు వరకు వేస్తున్నాం కదా, ఇది అవైలబుల్గా లేని వాళ్ళు ఇదే స్టేజ్లో గోంగూరని సన్నగా తరిగైనా వేసుకోవచ్చు. ఇదంతా చక్కగా కలిపి మూత పెట్టి మంటలో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 5-6 నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మన కూర రెడీ అయిపోయినట్లే. అయితే లంచ్ బాక్స్లో అన్నం పెట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా కలిపిన తర్వాత వేడివేడిగా ఉన్న ఈ అన్నాన్ని లంచ్ బాక్స్లో వేసి కట్టేయకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకున్నట్లయితే అన్నం పాడైపోకుండా ఎక్కువసేపటి వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ అన్నం కలిపే ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే చేస్తున్నాను. ఇదంతా చక్కగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఇదే స్టేజ్లో ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఎదిగే పిల్లలకు మాత్రమే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఎంతో మేలు చేసే ఈ మునగాకుతో చేసుకునే రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.